ఆచి చికెన్ మసాలా. టీఆర్ఎస్ పై కవిత కన్నేశారా? త్వరలో తాను ప్రకటించబోయే కొత్త పార్టీకి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు పెట్టబోతున్నారా? తన పార్టీకి టీఆర్ఎస్ గా నామకరణం చేస్తే సెంటిమెంట్ కలిసొస్తుందని కవిత లెక్కలేసుకుంటున్నారా? మరోవైపు గులాబీ కోటాలో బీటలు తెచ్చే పనిలో కవిత ఉన్నారా? ఒకవేళ కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్ గా మారితే గులాబీ పార్టీకి మరింత డ్యామేజ్ ఖాయమా? తెలంగాణ రాష్ట్ర సమితి ఈ పేరుతో గులాబీ పార్టీకి విడదీయలేని అనుబంధం. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే టీఆర్ఎస్ అన్నట్టుగా పరిస్థితులు ఉండేవి. కానీ తెలంగాణ ఎప్పుడైతే సాకారమైందో ఆ తర్వాత టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ రూపాంతరం చెందింది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పేరుతోనే కేసీఆర్ ఎన్నికలకు వెళ్లారు. కానీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయింది. ఒక రకంగా పార్టీ పేరు మార్పు కూడా బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణంగా విశ్లేషణలు సాగాయి. ఆ తర్వాత గులాబీ బాస్ను కలిసిన బీఆర్ఎస్ నేతలు పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్ గా మార్చాలంటూ కోరారు. కానీ పార్టీ మార్పు విషయాన్ని కేసీఆర్ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ అవకాశాన్ని కవిత వాడుకోవాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఫ్రీ అయిందని, ఇప్పుడు ఆ పేరును ఎవరైనా వాడుకోవచ్చంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవిత కొత్త పార్టీ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఏప్రిల్ నెలలోని పార్టీ పేరు, జెండా వంటి వివరాల్ని ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే సర్వోదయ తెలంగాణ తెచ్చేందుకు కొత్త పార్టీ ఏర్పాటు చేస్తానంటూ ప్రకటన సైతం రిలీజ్ చేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఫ్రీ అయిందని, దాన్ని ఎవరైనా వాడుకోవచ్చంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. ఆచార్య జయశంకర్ సిద్ధాంతాల ప్రకారమే త్వరలో తాను స్థాపించబోయే పార్టీ నడుస్తోందన్న కవిత, తమ పార్టీకి బీహార్ సిద్ధాంతకర్త అంటూ ఎవరూ లేరన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం నిద్రావస్థలో ఉందంటూ కవిత ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కవిత వ్యాఖ్యల్ని బట్టి చూస్తే తన కొత్త పార్టీకి పాత పేరైనా టీఆర్ఎస్ పేరే పెడతారనే టాక్ వినిపిస్తోంది. ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించిన రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ పేరుకు ప్రజలతో మంచి అనుబంధం ఉంది. అదే పేరును తన పార్టీకి పెట్టుకుంటే సెంటిమెంట్ కలిసి వస్తుందని, ప్రజల మద్దతు కూడా లభిస్తుందని కవిత భావిస్తున్నారంటూ ప్రచారం సాగుతోంది. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతలకు గాలం వేసే పనిలో కవిత ఉన్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను తన పార్టీలోకి ఆహ్వానించే పనిలో ఉన్నారట. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని మాజీ ఎమ్మెల్యేలు, కింది స్థాయి నేతలను నేరుగా ఫోన్ చేసి తన పార్టీలోకి చేరాలంటూ ఆహ్వానిస్తున్నారట. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో కవిత వెంట నడిచేందుకు చాలా మంది నేతలు రెడీ అయ్యారని తెలుస్తోంది. ఇప్పుడు టీఆర్ఎస్ పేరుతో కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే మరికొందరు కవిత వెంట నడిచే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే కవిత సైతం టీఆర్ఎస్ అనే ఫార్ములాను నమ్ముకున్నారని ప్రచారం సాగుతుంది. ఇక ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు, విధి విధానాలు ఖరారు అవుతుండడంతో ఇంట గెలిచి రచ్చ గెలవాలనే యోచనలో కవిత ఉన్నారట. కానీ ఇప్పుడు కవిత వెంట నడిచేది ఎవరు, బరిలో నిలిచేది ఎవరనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తామని కవిత ప్రకటించడంతో ఆ స్థాయిలో కొత్త పార్టీలో చేరికలు ఉంటాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కొత్త పార్టీ ఏర్పాటు తర్వాత తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు మరియు వివిధ ప్రజా సంఘాల మద్దతు కూడగట్టడం ద్వారా తటస్థ ఓటర్లను ఆకట్టుకోవాలని కవిత భావిస్తున్నారట. కాంగ్రెస్, బీజేపీల నుంచి కూడా యువ నాయకత్వాన్ని ఆకర్షించడం ద్వారా ఆయా పార్టీల బలాన్ని తగ్గించాలని చూస్తున్నారట. మొత్తం మీద ఏప్రిల్ 25న కవిత కొత్త పార్టీ ప్రకటన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో భారీ మార్పులు జరుగుతాయని ప్రచారం సాగుతుంది. ముఖ్యంగా కవిత పార్టీ ప్రకటనే పెద్ద సంచలనం కాబోతుందని జాగృతి నేతలు సైతం చెబుతున్నారు. అయితే కవిత వెంట ఇతర పార్టీల నేతలు ఎంతమంది నడుస్తారు అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.